అందుకే చేర్చుకుంటున్నారు, సమర్థించుకుంటున్నారు మీరు ఆ పార్టీ వాళ్ళని చేర్చుకోవడానికి కూడా. ప్రస్తుతం ఉన్న లా ప్రకారంగా చేర్చుకుంటున్నాము. రేపు భవిష్యత్తులో లా మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు యూపీ కేంద్రంలో ఐఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఈ మార్పులు తీసుకురావడం జరుగుతుంది. అలాంటప్పుడు బీఆర్ఎస్ కూడా తప్పు కాదు కదా? అట్ట కాదు, బీఆర్ఎస్ చేసింది కూడా తప్పు కాదు. అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ రమేష్ గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకుని చెప్పి గగ్గోలు పెట్టింది చంద్రశేఖర్. ఒక దళితుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటాడని చెప్పి ఒక దళితుని కానీ జవాబు ఇవ్వాలని చెప్పి ఒక అహంకారంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నెక్స్ట్ అసెంబ్లీ సెషన్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలను తీసేసుకొని ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రశేఖరరావు. అతని పరిపాలన కాంగ్రెస్ పోలిక చూపలేరు మీరు. లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులను ఇతర పార్టీ వాళ్ళను కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఇచ్చారు. 4-5 నియోజకవర్గాలల్లో పార్టీలో చేరగానే కండువా కప్పారు, టికెట్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎటువంటి సంకేతం ఇస్తున్నాం? కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నేను పదే ముఖ్యమంత్రి గారితో అభ్యర్థించడం జరిగింది. కొత్తగా వచ్చేవాళ్ళు వెల్కమ్, కానీ కొత్తగా వచ్చినప్పుడు 10 ఏళ్ల నుంచి కష్టపడుతూ జెండా మోస్తూ కేసులు పెట్టించుకొని అన్నిటి అరాచకాలకు గురవుతూ పార్టీని కాపాడుకున్న కార్యకర్తల నాయకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు ఆ అభద్రతకు లోను కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు సరైన పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వంలో, పార్టీలో కూడా. ఇది నా బాధ్యత, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడి బాధ్యత. నేను ఆ దిశలోనే ముఖ్యమంత్రి గారితో కేంద్ర నాయకత్వాన్ని కూడా చెప్తా ఉన్నాను. నువ్వు ఎట్లా పోటీ చేసి గెలిచిందని లెక్కలేదు, గెలిచినోడే రాజు ఇక్కడ. సో గెలవడానికి కొరకు కొన్నిసార్లు గెలుపోవటంలో యొక్క చూసి చేర్చుకోవడం జరుగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి. అంతిమంగా చేసింది ఏంటంటే ఇక్కడ పార్టీ మీరు అన్నట్టుగా ఆందోళన కనబడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులలో. దాన్ని దూరం చేస్తూ చేయాల్సిన బాధ్యత ఒక ప్రచార కమిటీ చైర్మన్గా విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ అధికారం కోల్పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కిందనే పనిచేస్తూ వస్తున్న నాలాంటి కాంగ్రెస్ కరోడు కట్టిన కార్యకర్త బాధ్యత కూడా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో ఎట్లాంటి కాంప్రమైజ్ లేకుండా ఎవరినైనా ఎదిరించేయాలని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటాను. మధు యాష్కి గారు స్వపక్షంలో విపక్షం రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం నుంచి కూడా ఎవరైతే ముఖ్యమంత్రులు ఉంటారో నిర్మాణాత్మకంగా వాళ్ళని విమర్శించడం మీకు అలవాటు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మెతకవేకర్ ఉంది, ఆయన పట్ల సానుకూలం ఉందా, బాగా పాలన చేస్తుండనే భరోసా ఉందా మీకు? 101% బాగా పనిచేస్తున్నాడు. ఇప్పటిదాకా చేసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేవు, అందరిని కలుపుకొని పనిచేస్తుండు. కాబట్టి నేను ఒక న్యాయవాదిని ఫస్ట్. సో సొంత పార్టీ కూడా విమర్శనది మోర్ ఆఫ్ ఎ కన్స్ట్రక్టివ్ కొరకు ఉంటుంది. సో నేను చేసేదో ఏదో ఆశించి నేను చేయను ఎప్పుడు విమర్శన కూడా. సో పార్టీ సరిదిద్దుకోవడానికి కొరకే చేస్తూ ఉంటాను. సో మిత్రుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి ఇద్దరం షేక్ సమర్ క్యాంపెయినింగ్ కమిటీ స్పీసీసీకి వచ్చినాడు. అంతకన్నా ముందే నేను మీరు తెలుసు మీకు అతనుకున్న పార్టీ నాయకత్వ పట్టిని చూసే కాంగ్రెస్ పార్టీకి ఆహ్వానించడం, జాతీయ స్థాయిలో చేరినప్పుడు కూడా ప్రకటన జరిగింది. వారు నేను కలిసి కూడా రాహుల్ గాంధీ గారితో క్లోజ్గా పనిచేస్తూ ఉంటాం. సో ఎవరు అనుకోని విధంగా ఆశించిన దానికన్నా ఎక్కువ వారి పనితీరు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు. అందుకే ప్రజలు నచ్చుతున్నారు. అందరూ అనుకోలే, అంటే ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు, రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు అనుకున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి పాలనకు 10 అనుకుందాం, ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? 9 out of 10. ఓకే మధుయాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ లోక్సభ ఎన్నికల్లో విజయదుంది మోగించబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయి. 14 సీట్లకు పైగా తమ గెలుచుకుంటామని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గారు చెప్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విజయం సాధిస్తుందో, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేరుస్తుందో